మా స్థలంలో టౌన్ ప్లానింగ్ అధికారుల చొరవతో మా కంచెను తొలగించి తేజ ఇన్ఫ్రాటెక్ అధినేత నా 55 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ప్రశ్నిస్తే నన్ను బెదిరిస్తున్నారు అంటూ ఓక్ ట్రీ మెడోస్ అధినేత కడలి పద్మని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ భూదాన యజ్ఞభూమి ప్రక్కన కాకినాడ ప్రభుత్వం అయితే వెనక సర్వే నెంబర్ 144/4లో 2024లో 55 సెంట్ల భూమిని కొనుగోలు చేయడం జరిగిందని, ఇప్పుడు నా స్థలాన్ని కబ్జా చేసేందుకు రాజకీయ నాయకులు ఒత్తిడితో అధికారుల సహకారంతో నా భూమిని కబ్జా చేస్తున్నారని, ఇది దారుణమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు చర్యలు చేపట్టాలని, ఎంతో కష్టపడి స్థలాన్ని కొనుగోలు చేస్తే ఇలాంటి బెదిరింపులకు పాల్పడటం బాధాకరమన్నారు. నన్ను బెదిరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్పీకి ఫిర్యాదు చేస్తానని ఆమె తెలిపారు. అనంతరం పెద్దంశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే స్థలం ప్రక్కనే 55 సెంట్ల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేయడం బాధాకరమని, ఒక బీసీ మహిళ ఎన్నో కష్టాలు పడి 55 సెంట్ల భూమి కొనుక్కుంటే దానిని కూడా లేకుండా చేయడం ఎంతవరకు సమంజసమని తెలుగు జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పెద్దశెట్టి వెంకటేశ్వర్ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ మహిళలు కానీ, బీసీ నాయకులు కానీ పార్టీలో ఉండటానికి, బతకడానికి హక్కు లేదా అంటూ ఆయన ప్రశ్నించాడు. ఏది ఏమైనా ఈ స్థలం చుట్టూ గోడ కడతామని, కట్టే వరకు నిద్రపోమని, ఇలాంటి కబ్జా రాయుళ్లు తోక గట్టిస్తామంటూ హెచ్చరించారు. బీసీ మహిళ పద్మకి న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. అండి, నేను ఓక్ ట్రీ మెడోస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ని. మేము ఇక్కడ ఒక 55 సెంట్స్ ల్యాండ్ 2024లో తీసుకున్నాము. అది పాల్చర్ల అమర్నాథ్, తోటకూర పద్మజ, పాలివేల దుర్గా శివప్రసాద్, రెబ్బా ప్రగడ భాస్కర్ సత్యనారాయణ, దాటా రామచంద్రరావు అనే ఒక 5 ఓనర్స్ నుంచి నేను తీసుకున్నాను, విచ్ ఇస్ 55 సెంట్స్. యాక్చువల్గా ఈ 55 సెంట్స్ కాకుండా పక్కన కొండబాబు గారు వాళ్ళ అన్నయ్య గారు అబ్బాయికి ఒక 50 సెంట్లు ఉంది. యాక్చువల్గా ఈ ఓనర్, ఈ కొండబాబు గారు అన్నయ్య గారి అబ్బాయికి మా ఓనర్స్ కి 2008లో ఒక కాంప్రమైజ్ జరిగి వీళ్ళిద్దరూ ల్యాండ్ పంచుకున్నారండి. 6 ఎకరం వీళ్ళది, 6 ఎకరం వాళ్ళది అని పంచుకున్నారు. సో నా 6 ఎకరంలో నేను బౌండరీ వేసుకుని లాస్ట్ ఇయరే పెట్టుకున్నాను. కానీ ఈ ఫ్రంట్ ఉన్న భూదాన్ బోర్డు ల్యాండ్ కి ఎవరికో లీజ్కి ఇచ్చారు, తేజ ఇన్ఫ్రా అని ఒక కంపెనీకి లీజ్కి ఇచ్చారు. వాళ్ళు వచ్చి నా బౌండరీ మొత్తం కొట్టేశారండి. ఈరోజు మీరు ఎలా వెళ్తారు? ఈ భూమి అంతా భూదాన్ బోర్డు ల్యాండ్, మాకు నచ్చినట్టు చేసుకుంటామని నన్ను బెదిరిస్తున్నారు. సో దట్ ఈస్ ద రీజన్ నేను ఐ కాల్ ఫర్ దిస్ ప్రెస్ మీటింగ్. అండ్ నాకు న్యాయం జరగాలి, నా సైడ్ లోకి ఎవరు రాకూడదు. ఇలా ఈ భూ కబ్జాలు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాకినాడ టౌన్ లో జరగడానికి వీల్లేదు సార్. దయచేసి మీరు అందరూ సహకరించండి. థ్యాంక్ యూ. కడలి పద్మిని గారు భూమి ఈ రోజు 55 సెంట్ల భూమి కబ్జా గురైందని ఇప్పుడు ఇక్కడ రావడం జరిగింది. ఎక్కడో ఇన్ఫ్రా వాళ్ళు ఎవరో ఇసుకేసుకుని మొత్తం అంతా పడగొడేరంటండి. పడగొడేస్తే ఏటిది ఏం జరిగిందని మేము ఇక్కడికి వచ్చినాక టౌన్ ప్లానింగ్ వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే అండి, మీరు సర్వే చేసుకోమని చెప్పారండి. ఆల్రెడీ సర్వే ఉందండి. పైరా సూర్యనారాయణమూర్తి గారి దగ్గర అండి దాసరి సత్యమ్మ ఆవిడ హక్కు పొందిందండి. దాసరి సత్యమ్మతోటి 1993 సంవత్సరంలో పాలచెల్ల అమర్నాథ్, తోటకూర పద్మజ, పలివేల దుర్గా ప్రసాద్, రెబ్బాక బాసరి సత్యనారాయణ, దాట్ల రామచంద్రరావు అని వీళ్ళు 5గురు ఆవిడ దగ్గర కొనుక్కున్నారు. ఆవిడ దగ్గర కొనుక్కుంటే ఈవిడ ఆ 5గురి దగ్గర ఈవిడ 2004లో కొనుక్కుని సర్వే చేయించుకుని చుట్టంలో బౌండరీ వేయించుకుందండి. ఈవిడ వేయించుకుంటే ఈరోజు మరి ఎవరా అంటే చెప్తున్నారు, పక్కనైతే స్థానిక ఎమ్మెల్యే గారు సైట్ అంటండి. అది ఈలోగా ఇక్కడ ఇసుకేస్తున్నారు. ఇసుకేసే ముందు మొత్తం ఈ బౌండరీ అంతా పడగొడేరండి. జేసీబీ మొత్తం పడగొడేరు. పడగొడేస్తే ఆ పడగొడేసిన ఆయన అయితే ఇందే అయితే ఇసుకేయలేదు. ఆయన పడగొడేసిన అడిగితే టౌన్ ప్లానింగ్ వాళ్ళు ఏమన్నారంటే, వచ్చి మీరు ఎవరు కూడా కంప్లైంట్ ఇవ్వలేదు, ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారంటే ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, దారిలో పోతాం చూసారట, ఈయనకి ఇవ్వలేదు అంటారండి వాళ్ళు. అయితే మేము 4 గంటలకు వెళ్తామండి. మేము ఖచ్చితంగా ఇక్కడ జరిగే అన్యాయం మీద భారీ ఎత్తులో జనం తీసుకున్న డిసిఓ దగ్గరికి వెళ్తామండి. లేకపోతే లిస్ట్ వచ్చినట్టు ఇప్పుడు ఎక్కడ సైట్ ఉన్నా సరే ఇప్పుడు పక్క డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఇవో సమస్తం అన్నీ ఉన్నాయి, డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ప్రతి డాక్యుమెంట్ కూడా ఉంది, ఇందులో కోర్టు ఆర్డర్ కూడా ఉంది. కొండబాబు గారు ఈ 5గురు ఈవిడికి అమ్మిన 5గురు కూడా 2008లో పంపకాలు పంచుకోవడం జరిగిందని ఇందులో కూడా కాగితాలు ఉన్నాయండి. అన్ని ఇలాంటి సైట్లు ఈ విధంగా ఒక బీసీ మహిళ, ఓ బీసీ సామాజిక వర్గం, శెట్టిపల్లి సామాజిక వర్గం చెందిన మహిళ భూమి ఏదైనా ఇక్కడ ఉండకూడదు. 55 సెంట్ల మీద దోసేనకే వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారు. ఇది ఏదైనా సరే వెనకాల మేము అందరం వదిలేదు లేదు, దీని మీద పోరాటం గట్టిగా చేస్తాం. ఏ విధంగా జరుగుతో మేము డీసీఓ గారు మాట్లాడి మేము రేపు ఇక్కడ గోడ కట్టడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నామని మీడియా ద్వారా తెలియజేస్తున్నామండి. నా పేరు పెద్దింజేటి వెంకటేశ్వరరావు, తెలుగు జనతా పార్టీ అండి.